నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. సో వాలాగ్ర పూజ ముఖ్యంగా కొంతమందికి అర్థమయ్యేలా చెప్పాలంటే హనుమంతుడి తోక పూజ అని చెప్తా ఉంటాం. విశేషంగా ఈ వాలాగ్ర పూజ నిర్వహించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎలాంటి కోరికలు ఉన్నవారు, ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఈ పూజ నిర్వహిస్తే ఫలితం ఉంటుందంటారు? మంచి ప్రశ్న. శ్రీ హనుమతే నమః. స్త్రీలకు సంబంధించి సౌభాగ్యాన్ని ప్రసాదించడానికి చాలా రకాల పూజలు ఉన్నాయండి. ఎన్నో రకాల పూజలు ఉన్నాయి, రకరకాల పూజలు. ఆ పూజలన్నిట్లలో ఒక భాగంని కనుక మనం తీసుకుంటే ఒక హనుమదుపాసకుడిగా, హనుమత్ సేవడిగా, హనుమత్ దాసుడిగా నేను చెప్పే మాట వాలాగ్ర పూజ అంటారు. దీన్ని సువర్చల వ్రతం అని కూడా అంటారు. సత్యనారాయణ వ్రతం ఎలా ఉందో అలాగే హనుమత్ వ్రతం కూడా ఉంటుందండి. హనుమత్ వ్రతం ఎలా ఉందో వాలాగ్ర పూజ అని ఒకటి ఉంటుంది. వాలాగ్ర పూజ అంటే ముత్తైదువుల సౌభాగ్యానికి, స్త్రీలకు సంబంధించినటువంటి ఇలాంటి కష్టం ఉన్నా కూడా తొలగిపోవడానికి ఈ వాలాగ్ర పూజ లేదా సువర్చల వ్రతం అంటారు. అది చేస్తారు. అంటే పరాశర సంహిత ప్రకారంగా స్వామివారు వివాహం అయిన తర్వాత సువర్చల అమ్మవారిని తోక కుచ్చులో దాచినట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. కొంతమంది హనుమంతుల వారికి వివాహం జరగలేదంటున్నారు, ఆయన బ్రహ్మచారి అంటున్నారు. కొంతమంది అస్ఖలిత బ్రహ్మచారి, వివాహం జరిగింది, సాంసారిక సుఖాన్ని త్యజించారు అని రకరకాలైనటువంటి మాటలు మనకు వినపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక విషయం మనకు అవగాహనకు వచ్చినప్పుడు దాన్ని చేయడంలో తప్పేం లేదు. ఎన్నో రకాల పూజలు నిర్వహిస్తున్నాం కాబట్టి వాలాగ్ర పూజ అనేటువంటిది ఏదైతే ఉందో సువర్చల అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం, దీన్ని 41 రోజులు చేస్తారు. ఓకే. ఆంజనేయ స్వామి పటాన్ని తెచ్చుకొని స్వామివారి శరీరానికి తోక తగలకుండా, వాలం తగలకుండా ఉంటుంది. ఆ వాలానికి ఒక చిన్న గంట వేళ్లాడుతూ ఉంటుంది. స్వామివారి శరీరంకి తోకకి సంబంధం లేకుండా ఉంటుంది. ఇలా వంకరగా ఉంటుంది. 20 రోజులు కింద నుండి పైకి, 21 రోజు పైనుండి కిందకి గంధము కుంకుమ పెడుతూ మీరు అర్చకులను సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. అంటే పూజ ఏ విధంగా, ఇలా గంధంని పైకి కిందకి పెడుతూ ఒక పూజ విధానం ఉంటుంది. ఆ విధానంలో కనుక వాలాగ్ర పూజ చేస్తే హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో పాటుగా సువర్చల అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి స్త్రీలకు సంబంధించినటువంటి వాళ్ళు కోరుకునేది ఏముంటుందండి? మంచి సంతానము, ముందుగా మంచి భర్త, మంచి సంతానము, సౌభాగ్యము, పిల్లల ఉన్నతి, సునాయాస జీవనం, అనాయాస మరణం. అంతే. ఎవరికైనా మనిషికి కావాల్సింది ఇంతే, సుఖవంతమైనటువంటి జీవితం. ఆ స్త్రీ జాతకానికి సంబంధించి ఎలాంటి దోషాలున్నా కూడా పోగొట్టడానికి సువర్చల వ్రతం అనేది, రకరకాల పూజల్లో సువర్చల వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంటుంది. దాన్ని మార్గశిర మాసంలో ఎక్కువ నిర్వహిస్తూ ఉంటారు. సంతోషం. ఎప్పుడైనా చేసుకోవచ్చు, దానికి ఈ సమయంలోనే చేయాలనేటువంటి నియమం లేదు. వాలాగ్ర పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే. సో దీనికి ఏమన్నా నియమాలు ఉంటాయి? అంటే ఇప్పుడు అది ఒకటేసారి చేస్తే సరిపోతుందంటారా? అంటే ఫలానా ఇన్ని రోజులు చేయాలి, 41 రోజులు చేస్తారు జనరల్గా. 41 రోజులు 41 రోజులు దీక్ష వండి చేస్తారు. మధ్యలో వీళ్ళకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బంది ఉన్నటువంటి రోజులు ఆపేసి మళ్ళీ ప్రారంభం చేయడం జరుగుతుంది. లేదా ఒక్కరోజే కూర్చుని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అలంకారం చేసి సువర్చల వ్రతాన్ని పూర్తి చేస్తారు. అది వాళ్ళ శక్తి, భక్తి దాని మీద ఆధారపడి ఉంటుంది. 41 రోజులు చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, 21 రోజులు చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఇప్పుడు హనుమాన్ చాలీసా పఠనం గురించి మనం ఒక వీడియోలో మాట్లాడతాం. 40 రోజులు 11 రోజులు అలా చేయలేని వాళ్ళు ఒకరోజు 11 సార్లు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు ఉదయం ఒక ఆవిడ నన్ను అడిగారు, నేను సుందరకాండ పారాయణ ఏదో చేసేసుకుంటున్నానండి, మరి మీరు ఒక వీడియోలో సుందరకాండ పారాయణం చేసేటప్పుడు రక్ష కట్టుకుని చేయాలన్నారు అని అంటే నేను చెప్పాను, అదొక దీక్షగా అనుకున్నాం. అంటే మామూలుగా చదివేస్తున్నాం. మనం ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదివే విధానం వేరుంటుంది, రోజువారీగా చదివే విధానం వేరుంటుంది. మనం ఒక కోరికతోనే, ఒక మనోవాంఛతోనే మనం కూర్చొని చదివేటప్పుడు ఏకాగ్రతగా ఉన్నప్పుడు ఆ ఏకాగ్రతకి భంగం కలగకుండా ఉండడానికి మనం రక్షాబంధనం తీసుకుని కర్మ ప్రారంభిస్తున్నాను. సుందరకాండ పారాయణ 11 రోజుల్లో నేను చేస్తున్నా అనేటువంటి ఒక నియమాన్ని పెట్టుకుని, ఒక రక్ష కట్టుకుని, రక్ష ఉన్న రోజులు ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణంలో ఉంటూ నియమ నిబంధనలను పాటిస్తూ శ్రద్ధగా ఏకాగ్రతతో ఒక నియమాన్ని పెట్టుకుని 11 రోజులు మనం పారాయణం చేసిన తర్వాత స్వామివారికి ఎక్కువగా ఇష్టమైనటువంటిది అప్పాలమాల. ఓకే. అప్పాలు చాలామందికి వడమాల గురించి తెలుసు, అప్పాలమాల చాలా తక్కువ మందికి తెలుసు. అప్పాలతోని కనుక మనం
నైవేద్యం పెట్టి స్వామివారికి ఆయనకి ఇష్టమైన పూజ. కొన్ని దేవాలయాల్లో విగ్రహం మొత్తం సింధూర ధారణ చేస్తారు. ఓకే. కొన్ని దేవాలయాల్లో రాతి విగ్రహాల ప్రతిష్టాపన ఉంటుంది, మూతి వరకు మాత్రమే అవును. సింధూర లేపనం అనేది చేస్తారు. అవును. అలా కాకుండా కొన్ని దేవాలయాల్లో మాత్రం పాతకాలం దేవాలయాల్లో, స్వయంభూ దేవాలయాలలో మీకు మొత్తం కూడా నిండా సింధూరం లేపనం చేయడం జరుగుతుంది. అలా సింధూర లేపనము, అభిషేకము, ఆకుపూజ, స్వామికి ఇష్టమైనటువంటి సేవలన్నీ కూడా మనం చేయించేస్తే మనం చేసినటువంటి సుందరకాండకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది, మనోవాంఛ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎస్. అలాగే వాలాగ్ర పూజ కూడా ఒక నియమం ప్రకారంగా మనం ఒక రక్షాబంధనాన్ని కట్టుకుని ఒక నియమం ప్రకారం 41 రోజులు 21 రోజులు ఒక నియమం అనుకుని పద్ధతులు ఉన్నాయి. భగవంతుడు ఇలా చేస్తే ఇలా ఉండాలి, ఇలా చేయాలని. ఆయన ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దాంట్లో భగవంతుడు కోరుకునేటది పటాటోపం కాదు, భక్తి. మన కళ్ళల్లో భక్తి కనబడితే చాలు. ఎస్. అంతే. గురుగారికి ఒక చిన్న విషయం, ఇది ఇంట్లో అయినా చేసుకోవచ్చు అంటారా? అంటే కంటిన్యూగా 41 రోజులు 21 రోజులు గుడికి వెళ్ళాలి అని అనుకునేవారు కాకుండా, అంటే ఇబ్బంది అని అనుకునేవారు కూడా కొంతమంది ఉంటారు. చేసుకోవచ్చు. మరి ఇంట్లో పటం పెట్టుకొని చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. ప్రారంభం రోజున అర్చకుడిని పిలిపించేసి, పూజారిని పిలిపించేసి అర్చకుని ఖచ్చితంగా పిలిపియాలి. సంకల్పోక్త ప్రకారంగా మీరు దానికి సంకల్పం తీసుకుని చేయాలి కాబట్టి చేస్తూ రోజువారీ ప్రాసెస్లో మీరు చేసిన తర్వాత చివరి రోజున మీరు ఇంట్లోనే చేసుకున్నారు. చివరి రోజున ఇంట్లోనే ఆంజనేయ స్వామి వారి అర్చకుడితో ఆంజనేయ స్వామి వారి విగ్రహం తెప్పించి స్వామివారికి సంబంధించిన సేవా కార్యక్రమాలన్నీ చేయించేసి కనీసం ఒక 11 మందికి భోజనాధికారులు కనుక మనం చేయిస్తే ఏ ఏ ఏ కార్యక్రమం చేసినా కూడా మనం అన్నప్రసాదం అనేది పెడితే ఆ కార్యక్రమానికి ఖచ్చితమైనటువంటి ఫలితం మనకు దక్కుతుందండి. అంటే అన్నప్రసాదం ముఖ్యం అంటారు. ఖచ్చితంగా పెట్టాలి. సో చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే అన్నప్రసాదం మొత్తం పూజాది క్రతువు ముగిసిన తర్వాత అన్నప్రసాదం పెడితే ఆ పూజకి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా ఫలితం. ఇక్కడ చిన్న సందేహం ఇంకొకటి, 21 రోజు ముగింపు ఉంటుంది కదా, మరి ముగింపుని నార్మల్గా ముగిస్తే సరిపోతుందంటారా? అదే స్వామివారి సేవ. ఇప్పుడు మనం గుళ్ళో చేస్తేనేమో గుళ్ళో మూల విరాట్ ఉంటుంది కాబట్టి మూల విరాట్కి మనం అన్ని సేవలు చేస్తున్నాం. అట్లాంటప్పుడు లాస్ట్ చివరి రోజు ఏదైతే ఉంటుందో మనం ఇంట్లో నిర్వహించినప్పుడు స్వామివారి యొక్క ఉత్సవమూర్తి ఉంటుంది, చాలా దేవాలయాలలో ఉంటుంది. ఆ దేవాలయం అర్చకులను సంప్రదిస్తే వాళ్ళు ఉత్సవమూర్తి తీసుకుని వచ్చి మనం ఇంట్లో పెట్టేసి అక్కడ ఒక సింధూర ధారణ తప్ప మిగతా అభిషేకాది ప్రక్రియలు అవన్నీ కూడా చేస్తారు. సింధూరం కూడా లేపనం చేసేసి దేవాలయంలో ఏ విధంగా మూల విరాట్కు చేస్తున్నారు అలాగే ఉత్సవమూర్తికి అవన్నీ కూడా సేవలు చేస్తారు. తర్వాత ఉత్సవమూర్తిని తీసుకుని వెళ్తారు. అలా కూడా మనం నిర్వర్తించవచ్చు. సో ముఖ్యంగా వాలాగ్ర పూజ యొక్క విశిష్టతని, అది చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయని చాలా చక్కగా చెప్పున్నారు గురువు గారు. ధన్యవాదాలు.